బాలనాగమ్మ 5వ భాగము. బాలనాగమ్మను మాయల ఫకీరు ఎత్తుకుపోయాడన్న వార్త పానుగంటి పట్నమంతా పాకింది. పొత్తిలలో ఉన్న పసివాణ్ణి చూసి బాలనాగమ్మ అక్కలు, అయ్యో తండ్రి, ఎంత దురదృష్టవంతుడివిరా! నువ్వు పుట్టకముందే నీ తండ్రులు గట్టికోట వెళ్ళారు. నువ్వు పుట్టగానే నీ తల్లిని మాయలవాడు చెరపట్టుకుపోయాడు అని ఏడ్చారు. పానుగంటి పట్నంలో ఉన్న కాపులు, కరణాలు, కమ్మ, వెలమదొరలు సభ చేసి తమకు తెలియకుండా మాయల ఫకీరు వచ్చి వెళ్ళినందుకు చాలా అవమానపడ్డారు. గండికోటకి కబురు పంపాలని తీర్మానించారు. కానీ మనుషులను పంపితే ఈ కీకారణ్యాలు దాటి ఎప్పటికి పోను. అందుచేత డేగలను పైకి తీశారు. బాలనాగమ్మకు కొడుకు పుట్టాడని, 7 రోజుల పచ్చి బాలింతరాలని, నాగలపొడి గట్టు ఏలే మాయల ఫకీరు చెరబట్టుకుపోయాడని, చంటిబిడ్డను దాదులు పాలిచ్చి పెంచుతున్నారని రాసి డేగల మెడలకు కట్టి ఊరు బయట వాటిని వదిలెట్టారు. 3 జాములు కల్లా డేగలు గండికోటకు వచ్చి వాలాయి. జాబులలో ఉన్న వార్త వినగానే 7 అన్నదమ్ములు బాకులు దూశారు. వారి వెంట 12,000 సైన ఉంది. 200 ఫిరంగులు ఉన్నాయి. ఈ సైన్యంతో నాగలపొడి గట్టుమీద పడి రాముడు రావణుణ్ణి సంహరించి సీతమ్మవారిని తెచ్చినట్లు ఫకీరు వాణ్ణి చంపి బాలనాగమ్మను తెచ్చుకోవటానికి సన్నాహం చేశారు. శంఖాలు మూగాయి, దడ్డు బూరలు మూగాయి, గుర్రాల మీద ఢంకా మోగింది. అట్టహాసంగా సైన్యం కదిలింది. పులిరాజు పట్టణము, గంగావాది పట్టణము దాటి 4వ రోజుకు సైన్యం నాగలపొడి గట్టు చేరి కోట 4 వైపులా ముట్టడించారు. గడియ పొద్దెక్కేసరికి ఫిరంగులతో 3 సార్లు కాల్చారు. కానీ ఒక్క గుండు కూడా కోటకి తగలలేదు. కోట లోపల కూడా పాటలేదు. గుళ్ళన్నీ మధ్యలోనే పగిలిపోయాయి. కోట గోడకున్న ఇంత సున్నం బెత్తికైనా ఊడలేదు. అదంతా ఫకీరువాడి మహిమ. ఇన్ని ఫిరంగులు 3 రోజులు పేల్చిన కోట గోడల మీద మనుషులు కనిపించకపోయేసరికి కోటలో అసలు మనుషులున్నారా అని రాజులకు సందేహం కలిగింది. వెంటనే బురుజులకు నిచ్చెన వేయించి కొందరు మనుషులను గోడల పైకెక్కించారు. కోట లోపల ఎక్కడా ఒక మగ పురుగు లేదు. ఫకీరు చెరపట్టి తెచ్చిన ఆడజనం అక్కడక్కడ కనిపించారు. చివరకు మసీదు బయట పట్టెమంచం మీద పడుకుని చల్లగాలికి నిద్రపోతున్న ఫకీరు కనిపించాడు. వాణ్ణి చూడగానే ఫిరంగులను కోట బురుజు పైకి ఎక్కించారు. ఈ లోపుగా సంగు కోట గోడల మీద మనుషులను చూసి, లేవరా ఫకీరు, నీ పగరు అణచటానికి శత్రువులొచ్చారు. నిన్ను హతమారుస్తారులే అని నిద్రలేపింది. కానీ ఫకీరు లేవలేదు. గరిటె ఎర్రగా కాల్చి అంటించిన వాడు గుర్రుపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. రాజులు ఫిరంగులు బారు చేసి మాయల ఫకీరు మీద పేల్చారు. ఏవో నల్లులు కుడుతున్నాయనుకుని ఫకీరు లేచి చూశాడు. శత్రువులొచ్చారని కనుక్కున్నాడు. వెంటనే బాలనాగమ్మను తీసుకుని మసీదు పైకెక్కాడు. బాలనాగమ్మ మసీదు పైనుంచి తన భర్తను, బావగార్లను, వారి సైన్యాలను చూసి పెద్ద పెట్టున ఏడ్చింది. అది చూసి ఫకీరు, ఎందుకే ఏడుస్తావు? వీళ్ళు మనల్ని ఏమైనా చేస్తారనుకున్నావా? మనకేమీ భయం లేదు. నా దెబ్బ చూడు అంటూ ఒక లాఠీ తీసి దాన్ని మంత్రించి పంపాడు. అది కోట దాటిపోయి శత్రువులతో యుద్ధం చేయసాగింది. దాని దెబ్బకు తట్టుకోలేక సైనికులు పారిపోయారు. లాఠీ 300 మందిని చంపి ఫకీరు చేతికి తిరిగి వచ్చింది. ఇప్పుడు మనం స్వయంగా వెళ్ళి యుద్ధం చేద్దామంటూ ఫకీరు కంబలి నడుముకు చుట్టుకుని, కర్ర చేత పట్టుకుని, గుప్పిడి విభూది తీసుకుని తూర్పు దర్వాజా గుండా కోట దాటి శత్రు సైన్యాల మధ్యకు వెళ్ళాడు. తక్షణం 1200 సైనికులు ఫకీరును చుట్టుముట్టి ఏ కండకాకండ నరికేశారు. మరుక్షణమే వాడు ఇంకో మూల పుట్టాడు. అక్కడ కూడా వాణ్ణి తల నరికారు. ఈ విధంగా వాణ్ణి నరుకుతూనే ఉన్నారు. వాడు మళ్ళీ పుడుతూనే ఉన్నాడు. ఆఖరికి సైనికులు విసిగి వాణ్ణి చంపి దహనం చేసి బూడిద ఎత్తి చెరువులో పోశారు. చెరువు నీటిలో నుంచి ఫకీరు లేచి వచ్చి, ఒరే, ఇంతవరకు మీ లడాయి మీది, ఇక నా లడాయి చూడండి అని చేతిలో విభూతి అన్ని వైపులా చల్లాడు. వెంటనే రాజుల ఏనుగులన్నీ నల్లరాళ్ళు అయిపోయాయి. గుర్రాలు నాపరాళ్ళు అయిపోయాయి. ఒంటెలు ఎర్రరాళ్ళు అయిపోయాయి. 12,000 బలగము రాళ్ళగుట్టలైపోయారు. ఫిరంగులు నీళ్ల కుండలైపోయాయి. 7 రాజుల డేరాలు గోరింట పొదలయ్యాయి. 7 రాజులు పుట్టలైపోయారు. రాజుల వెంట వచ్చిన 3 మంత్రులు శిలలైపోయారు. ఈ విధంగా సైన్యం అంతా ఒక్కసారిగా మాయమైపోయింది. ఎక్కడ ఏ అలికిడి లేదు. మాయల ఫకీరు బాలనాగమ్మ దగ్గరికి తిరిగిపోయి, చూడవే బామా, ఇక మన ఇద్దరికీ అడ్డులేదు. రా, నాకు ఒక ముద్దివ్వు అని అడిగాడు. ఓయ్ ఫకీరు, నా 12 ఏళ్ల వ్రతం పూర్తి కాకుండా నన్నంటితే నీ తల పగిలి చస్తావు, జాగ్రత్త అంది బాలనాగమ్మ. 7 రాజులు 12,000 బలగము ఒక్కసారిగా చనిపోయారన్న వార్త రాగానే పానుగంటి పట్టణమంతా ఆర్తనాదాలతో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. పట్టణానికే వైధవ్యం కలిగినట్లయింది. బాలనాగమ్మ అక్కలు భర్తల కోసం గొల్లున ఏడ్చారు.
తలలు పగలగొట్టుకోబోయారు. కానీ వారు కూడా చనిపోతే ఇక బాలనాగమ్మ కొడుకును ఎవరు చూస్తారు? ఆరుగురు గుండెలు రాళ్ళు చేసుకుని వెంట్రుకతో కొండపాకిన చందంగా ఆ కుర్రవాణ్ణి చూసుకుంటూ రోజులు గడపసాగారు. బాలనాగమ్మ కొడుకు బాలవద్దిరాజు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. 5వ ఏడు రాగానే అక్షరాభ్యాసం చేయించారు. ఒక్క గడియలో ఓనమాలు పూర్తి చేశాడు. మరో గడియకల్లా గుణింతాలు వచ్చేశాయి. చూస్తుండగానే బాలవద్దిరాజు బాలరామాయణము, గజేంద్రమోక్షము, భారత భాగవత రామాయణాలు, కావ్యాలు, అలంకారాలు చదివి పూర్తి చేసేశాడు. చదువు పూర్తి కాగానే రోజుకు వరహా జీతం ఇచ్చి 3 జట్టీలను ఏర్పాటు చేశారు. బాలవద్దిరాజు గారడి, సాములు నేర్చాడు. దండాలు, గుంజీలు తీశాడు. జోడీలు తిప్పాడు. కత్తిసాము నేర్చుకున్నాడు. విల్లు బాణము నేర్చుకున్నాడు. బాలుడి ప్రజ్ఞ చూసి ఊళ్ళో వాళ్ళంతా సంతోషించారు. తండ్రులకు కీర్తి తెస్తాడు అన్నారు. ఇలా ఉండగా ఒకనాడు నంబివారి నరసమ్మ కడవ భుజాన పెట్టుకుని నీళ్లకు పోతూ ఉండగా అది చూసి బాలవద్దిరాజు తన కేపాటి గురి ఉందో చూసుకోవటానికి బాణం ఎక్కుపెట్టి వదిలాడు. నరసమ్మ చేతిలో కుండ పుట్టుక్కున పగిలింది. ఆమె చేతికి గాయమై నెత్తురు బొట్లు కారాయి. అది చూసుకుని కోపం వచ్చిన నరసమ్మ, నీ తల్లి బాలనాగమ్మను మహా ఇల్లాలు, ఆ ఫకీరువాడు అట్లా చెరపట్టుకుపోయాడు, కానీ నీకు మాత్రం చావు రాకుండా ఉంది అని తిట్టింది. ఈ మాటలు విని బాలవద్దిరాజు నిర్ఘాంతపోయాడు. ఆ మాట మళ్ళీ చెప్పమని బ్రతిమిలాడాడు, బెదిరించాడు. నరసమ్మ కథంతా చెప్పింది. తన తల్లి బాలనాగమ్మను మాయల ఫకీరు చెరపట్టిన నాగల్లపూడి గట్టుకు తీసుకుపోవటము, వాడి మీదకి దండెత్తిపోయిన తన తండ్రులు 7గురు రాళ్ళైపోవటము బాలవద్దిరాజు తెలుసుకున్నాడు. ఇదంతా నాకు తెలియదు. నన్ను తిట్టమాకు నరసమ్మ, దీవించు. నేను నీ కొడుకును, నీవు నా తల్లివి అన్నాడు. వర్ధిల్లు నాయనా బాలవద్దిరాజా, నువ్వు వెళ్ళి నీ తల్లిని రక్షించుకురా. ఆ మాయల ఫకీరు నీ చేతిలో చస్తాడులే అని నరసమ్మ దీవించింది. బాలుడు గరిడికి తిరిగి వచ్చి దానికి తాళం పెట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ పడుకున్నాడు. స్నానానికి లేవమంటే లేవడు, అన్నం తినడు, పిలిస్తే పలకడు. ఎవరైనా తిట్టారా, కొట్టారా, ఎందుకురా పలకవు అని తల్లులు బ్రతిమిలాడారు. చివరకు బాలవద్దిరాజు, మా అమ్మ ఎవరు, నాన్న ఎవరు అని అడిగాడు. మేమే నీకు అమ్మలం, నీ తండ్రులు చనిపోయారు అన్నారు వాళ్ళు. మీ 6గురి కడుపున నేను పుట్టానా? మీలో నన్ను కన్నదెవరు, చెబుతారా చెప్పరా అన్నాడు ఆ బాలుడు. అయ్యో తండ్రి, నీకిదంతా ఎవరు చెప్పారురా అని శాపనార్థాలు పెట్టారు. ఒకరిని ఎందుకు తిడతారమ్మా? మీకు వచ్చిన భయమేమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో నాకు చెప్పండి, వాళ్ళ కథ ఏమిటో చెప్పండి అన్నాడు బాలుడు. ఇక దాచి లాభం లేదనుకుని వాళ్ళు జరిగినదంతా చెప్పి, ఈ వంశానికి నువ్వొక్కడువు దక్కావు నాయనా, నిన్ను మేము పూల్లో పెట్టి పెంచాము అన్నారు. నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు ఆ బాలుడు. అయ్యో నాయనా, నువ్వు అక్కడికి ఎట్లా పోతావు? 12,000 బలగాని పొట్టన పెట్టుకున్నవాడు ఆ మాయల ఫకీరు. నిన్ను బ్రతకనిస్తాడా? నువ్వు నిజంగానే పోదలుచుకుంటే మా 6గురిని నీ చేతుల మీదగానే ఇంత విషం పెట్టి మమ్మల్ని ఇంత బూడిద చేసి ఆ తరువాత వెళ్ళు. మేము నీ కోసం బ్రతికుండి ఏడవలేము అన్నారు ఆ తల్లులు. మీరేమీ భయపడకండి, నేను నాగమల్లె విత్తులు తెచ్చి అంతఃపురంలో నాటుతాను. నేను ఎన్నిసార్లు అన్నం తింటానో అన్నిసార్లు వాటికి మీరు నీరు పోయండి. నాగమల్లెలు బ్రతుకున్నంత కాలము నేను క్షేమంగా ఉన్నాను అనుకోండి, అవి ఎండిపోయినప్పుడు నేనింక లేననుకోండి అని ఆ బాలుడు వాళ్ళకి నమ్మకంగా చెప్పాడు. ఇంక వారు చేసేదేమీ లేక బాలుడికి భోజనం పెట్టారు. అన్నం మూటగట్టి ఇచ్చారు. తండ్రిగారి నగలు పెట్టారు. చారడేసి పోగులు పెట్టారు. మురుగులు, గొలుసులు, చంద్రహారాలు, రవ్వల హారాలు, జాలరు హారాలు ధరించాడు. తాతగారి చంద్రాయుధం మొలలో పెట్టాడు. రత్నకంబలి పైన వేసుకుని 6గురు తల్లులకు దండం పెట్టి ప్రయాణమయ్యాడు. తల్లి కోసం బాలవద్దిరాజు ఏం చేశాడో బాలనాగమ్మ 6వ భాగంలో విందాము.